అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సీజన్లో మాత్రమే దొరికే ఆగాకరకాయలతో రుచికరమైన వేపుడు తయారు చేస్తున్నాము. ఆగాకరకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబరు, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. కరకరలాడే ఈ ఆగాకరకాయ వేపుడు వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. ఆగాకరకాయలు అంటే ఇలా ఉంటాయండి. పండిపోతాయని రాత్రి నేను కట్ చేశాను, 1/2 కేజీ తీసుకున్నాను. ఒకవేళ పండిపోయి గింజలు ఉంటే కనుక గింజలు తీసేసి అవి కూడా గట్టిగా ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కట్ చేసి సన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎలా షేప్లో కట్ చేసుకున్నా సరిపోతాయి. ఇలా చేసేసుకుని వేసుకోవటమే. చూడండి, ఇలా బాగా పండిపోయిన గింజలు తీసేసాను. కొంచెం గట్టిగానే ఉన్నవి, అదే కనుక మెత్తగా ఉంటే వేసుకోకూడదు. అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఈ ఆగాకరకాయ కూరలోనండి ఈ పొడి బాగా మంచి రుచి ఇస్తుంది అనమాట. ఇది ఒక వెరైటీ. 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, అలాగే 2 స్పూన్లు పల్లీలు. ఇది 350 గ్రాములకు సరిపోతుంది ఈ పొడి. నేను 1/2 కేజీకి వేయగా ఇంకా మిగిలింది. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర చివరిలో వేశాను, స్కిప్ అయింది అది. మీరు జీలకర్ర దీంట్లోనే వేసి వేయించుకోండి 1 స్పూను. అలాగే 4 ఎండుమిర్చి, మీకు కారానికి సరిపోని ఎండుమిర్చి వేసుకోండి, ఎన్ని కావాలో అన్నీ మంచి వాసన సువాసన వచ్చేటట్టుగా చక్కగా ఎర్రగా వేగేటట్టుగా వేయించుకోవాలి. పచ్చిదనం పోయేటట్టుగా. 1 స్పూన్ నువ్వులు మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టి వేయించుకుని ఒక ప్లేట్లో పోసుకుని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కాస్త ఆయిల్ వేసుకుని, ఒక 2 స్పూన్లు పడుతుంది ఆయిల్. ఈ ఆగాకరకాయ ముక్కలన్నీ కూడా మనం కట్ చేసుకుని మొత్తం వేసేసి అవి పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఆయిల్లోనే పూర్తిగా ఉడికిపోయేటట్టుగా, మగ్గిపోయేటట్టుగా క్రిస్పీగా వేయించేసుకోవాలి చివరిదాకా. మరీ హైలో పెట్టకూడదు, మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుని వేయించుకోవాలి. నెమ్మదిగానే వేయించాలి, హడావుడి పడి వేయించకూడదు. ఈ ముక్కలు మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఈ కూర అస్సలు చేదు ఉండదండి. 1 స్పూన్ ఉప్పు వేసాను. అలాగే ఇవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి, మనం వేయించి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ. జీలకర్ర కూడా వేసుకుని మెత్తగా మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తే ఇంకా రుచి మంచి సువాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ వేసేసాను. ఇప్పుడు ఆగాకరకాయలు 1/2 స్పూన్ వేసాము ఇందాక ఉప్పు, ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకుంటే స్పూన్ అయితే సరిపోయింది. మీ యొక్క టేస్ట్ని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. వేగిపోయింది చూడండి. కాస్త టైం పట్టిందనమాట, 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా పట్టింది. నెమ్మదిగా వేయించాను నేను, హడావుడి లేకుండా సిమ్లో పెట్టి వేయించాలి. అలాగే ఇంకొక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పసుపు, కొంచెం పచ్చిశనగపప్పు అన్నీ కూడా వేసుకుని చక్కగా వేగనిచ్చి కాస్తంత కరివేపాకు కూడా వేసేసుకుని. ఈ ఆగాకరకాయ వేపుడు ఎప్పుడన్నా మీరు తిన్నారండి? మీ ఊర్లో దీన్ని ఏం పేరుతో పిలుస్తారండి? అలాగే ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కోసుకుని కట్ చేసుకొని, ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలన్నమాట. కాస్త ఉప్పు వేస్తే తొందరగా వేగిపోద్ది. పూర్తిగా అలా వేగనివ్వాలి. వేగిపోయింది. ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆ ముక్కలన్నీ కూడా, ఆగాకరకాయ ముక్కలన్నీ ఉల్లిపాయలో వేసేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ పూర్తిగా అవి ఇవి కూడా కలిసి వేగేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పొడి ఒక 3 స్పూన్లు దాకా పట్టింది నాకు. ఒక 5 స్పూన్లు పైన అయిందనమాట. ఈ 3 స్పూన్లు వేసేసాను. అంతేనండి, చాలా టేస్టీ ఆగాకరకాయ కూర రెడీ అనమాట. పూర్తిగా వేగిపోయిందండి. ఆగాకరకాయ కూర సిద్ధమండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రుచి కూడా అదిరిపోయిందండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆగాకరకాయ కూర వేపుడిని మీరు అందరూ కూడా తయారు చేసుకుని కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇలాంటి రెసిపీస్ అన్నీ వస్తాయి. మీ ఊర్లో అసలు ఈ ఆగాకరకాయని ఏమని పిలుస్తారో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ రూపంలో పెట్టండి. అందరికీ ధన్యవాదాలు. మరొక రెసిపీతో కలుస్తాను. ఈ కూర అండి రైస్లోకి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు చపాతీల్లో తినేవాళ్ళైతే ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట.